తనలో పదునెంతో నీ ఓర్పుతో మార్చుకో చల్ల చెదరైన నీ గూడు కళగా మరి నేడు అలసిన మనసుకు ఆసరందించే బతుకు జట్కా బండి దారి చూపేనండి ఇది కథ కాదు జీవితం బతుకు జట్కా బండి కార్యక్రమానికి స్వాగతం. ఇది కథ కాదు జీవితం. పరస్పర గౌరవం లేని చోట ఏ బంధము నిలబడదు. కుటుంబం అన్నాక ప్రేమ ఆప్యాయతలతో పాటు విలువలు కూడా ముఖ్యం. విలువలు తెలియని ఒక కుటుంబంలోకి గౌరవించాలన్న సంస్కారం తెలియని మనుషుల మధ్యకి ఒక భర్తకి భార్యగా ఆ కుటుంబానికి కోడలుగా వెళ్ళిన ఓ అమాయకురాలి నరక వేదన ఈరోజు బతుకు జట్కా బండిలో. ఈమె పేరు స్వాతి. ఈమెకు నాగబ్రహ్మంతో పెళ్ళై 4 ఏళ్లయింది. పెళ్ళైన సంవత్సరానికే స్వాతి గర్భం దాల్చింది. కాని దురదృష్టవశాత్తు 3 నెలలకే గర్భం పోయింది. విధివశాత్తు గర్భం కోల్పోయిన ఈమెను అత్తింటి వాళ్లు నిందించారు. ఆ నిందను దిగమింగుకున్న స్వాతి తండ్రిలాంటి మామే తనతో పశువులా ప్రవర్తిస్తుంటే తట్టుకోలేకపోయింది. తాను పడుతున్న నిందల నుండి, మామగారి పైశాచిక ప్రవర్తన నుండి తనకు విముక్తి కల్పించమంటూ బతుకు జట్కా బండిని ఆశ్రయించింది. ఆమె అనుభవిస్తున్న నరక వేదన్ని మనతో చెప్పుకోవడానికి ఇక్కడికి వచ్చింది స్వాతి. చెప్పు స్వాతి, నీకు ఎంత వయసు ఇప్పుడు? 19. ఇప్పుడు 19. నీకు పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయింది? 4 సంవత్సరాలు. 4 సంవత్సరాలు అంటే 15 ఏళ్ళకే పెళ్లి చేసేసారు. నీకు తోడబుట్టిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఒక అన్నయ్యను ఒక అక్క. అన్నయ్య, అక్క, వాళ్ళిద్దరికి పెళ్ళిళ్ళు అయిపోయా? అమ్మ నాన్న ఏం చేస్తారు స్వాతి? అమ్మ ఇంటికాడ ఉంటుంది, నాన్న వదరంగం పని చేస్తాను. ఓకే. నీకెందుకు అంత చిన్న వయసులోనే పెళ్లి చేశాను? అయినా చదువుకున్నావు అసలు? 10 చదువుకున్నావు. 15 వెంటనే పెళ్లి చేసేసారు. నీకు ఇష్టమైన పెళ్ళి ఆ వయసులో? ఇష్టం లేదు. ఎవరు అమ్మ నాన్న చెప్పారని చేసుకున్నావు? నువ్వు పెళ్లి చేసుకున్నప్పుడు నీకు ఇష్టం లేదు. మీ ఆయనకి ఎంత వయసు అప్పుడు? 27. చాలా ఏజ్ డిఫరెన్స్ కూడా ఉంది మీ ఇద్దరికి కదా? మీ ఆయనకి ఎంతమంది కూడబుట్టిన వాళ్ళు, ఐ మీన్ అక్కలు, అన్నలు, తమ్ముళ్ళు, చెల్లెళ్ళు ఉన్నారా ఆయనకి? 2 తమ్ముళ్ళు ఉన్నారు, ఈయనే పెద్ద ఆయన. మీ అత్తగారు మామగారు ఉన్నారా? వాళ్ళిద్దరు ఉన్నారు. చెప్పు స్వాతి, నీ బాధ ఏంటి చెప్పు. నా ప్రెగ్నెంట్ వచ్చిందండి. పెళ్ళైన ఎన్ని నెలలకు వచ్చిందమ్మా ప్రెగ్నెన్సీ? సంవత్సరానికి ప్రెగ్నెన్సీ వచ్చింది. అయితే సంవత్సరంలో 3వ నెల ఇంకా 2 రోజులు నిదానంగా పోయింది. 3 నెలల తర్వాత పోయింది. అంటే నీకు 16 ఏళ్ళప్పుడు నువ్వు ప్రెగ్నెంట్ అయ్యావు, అంతేగా? సరే అమ్మా. అయితే ఈ ప్రెగ్నెంట్ తో ఉన్నప్పుడే మా మామయ్య నన్ను అడిగినాను. ఏమన్నాడమ్మా మీ మామయ్య? చెప్పు. ప్రెగ్నెంట్ తో ఉన్నప్పుడు నేను స్నానం చేస్తుంటే చూశాడు. నువ్వు తలుపులు వేసుకునే ఉన్నావా? మరి స్నానం చేసుకున్నావు, తలుపులు వేసుకున్నా. మరి ఎట్లా చూసాడని నీకు? బెజ్జే ఉంది తలుపు, అందులో చూసాడని నువ్వు చూసినప్పుడు నువ్వు చూసావా? చూసా. ఇంకెళ్ళిపోతా ఉన్నాడు. పండుకున్నప్పుడు నైట్ పైకి లేపి చూస్తున్నాడు. ఏమయ్యా చూస్తున్నావు అంటే, నా మనువుని చూస్తావా సార్ అని నైట్ పైకి లేపుతున్నాడు. నువ్వు నిద్ర అప్పుడు మీ ఆయన లేడా నీ పక్కన? ఇంట్లో ఎవరు లేరు. అప్పుడు నువ్వు పడుకుంటుంటే అలా చేశాడు అతను. అలా ఎందుకు అలా చేస్తున్నావు అంటే, మనవుడిని చూస్తాను అన్నాడు. అయితే ఇక వేరే ఊరు నుంచి ఫంక్షన్కి వెళ్ళి వచ్చింది. అయితే ఆ రోజేమో మా ఆయనను మా అత్త వాళ్ళు పుల్లలు పగలు కొడుతున్నారు, బయట ఉన్నారు. అయితే ఆ రోజు నేనే కూలర్లో నీళ్ళు పోస్తున్నా. నీళ్ళు పోస్తుంటే వాటేసుకుంది రా అని పిలిచాడు. ముద్దు పెట్టమన్నాడు. అయితే ఇక అది అయిపోయిన తర్వాత ఇక 3వ నెల 2 రోజులు తగిలిద్దానంగా కడుపు పోయింది. అయితే చూపించుకోవడానికి డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ గారు అన్నారు, నీకు నెత్తురు లేదు, బలం లేదు, అందుకే పోయిందని అన్నారు. మా ఆయన అంటాడు, నువ్వు డాక్టర్కి లంచం ఇచ్చేమో అందుకే పోయింది,
అని అన్నాను. సరే, నువ్వు మీ మామగారు ఇట్లా చేస్తున్నారు కదా ఇంట్లో, మీ ఆయనతో చెప్పావా, నీ భర్తతో చెప్పావా? అమ్మ నాన్నలకు చదివితే కడుపు పోయినప్పుడు 3 రోజులకి తీసేపోయారు. శ్రీరామనవమి అది వచ్చిందని కాదమ్మా, కడుపు పోయినప్పుడు సంగతి వదిలేసాయి. అంతకు ముందు చెప్పలేదు. మీ మామగారు ఇలాగ అసహ్యంగా అసలు ఎవరికి చెప్పలేదు. ఎవరికి చెప్పలేను. ఎందుకు చెప్పలేదు నాన్న? మా ఆయనకి చదివితే తండ్రి కానీ కొడుకు గొడవ పెట్టినట్టు ఉంటది. ఆ, మా అత్తకి చదివితే మా ఆయనకి రేతుపట్టు కల్లో పడు, నువ్వు చదివితే నేను ఎట్లా నమ్మేను అని అంటాడు. మీ అత్తకి చెప్పావా నువ్వు? చెప్పలే. నువ్వు భయపడకుండా చెప్పు, ఏం జరిగింది కరెక్ట్ గా చెప్పు స్వాతి. అప్పుడే నేను అర్థం చేసుకొని వాళ్ళతో మాట్లాడడానికి కరెక్ట్ గా ఉంటది. సరేనా? సో నువ్వు ఎవరితో చెప్పలే. సరే, మీ అమ్మ నాన్నతో ఎందుకు చెప్పలేదు నాన్న? అయితే ఇక కడుపు పోయినప్పుడు 3 నెలల్లో నిద్ర చేపిస్తానని మా అమ్మకి తీసేపోతే కాదమ్మా, అప్పుడు చెప్పానండి. అప్పుడు చెప్పావు, అంతకు ముందు చెప్పలే. అంతకు ముందు ఎవరికి చెప్పలే. అయితే ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత చెప్పా మా అమ్మకి, మామయ్య ఎట్ట అంటాడు, మరి మా ఆయన ఎట్ట అన్నాడు, నేను వెళ్ళనని అన్నా. అంటే మా అమ్మ అనేది ఎక్కడన్నా ఉండి నేను వెళ్ళొద్దు అని అన్నాడు. మా అమ్మ అనేది ఇక అయితే నా దగ్గరనే ఉండిలా అన్నది. అంతలే ఇక ఆ ఊరు పెద్ద మనుషులు వచ్చి తీసుకొచ్చారు. నీకే బాధ లేదులే, నేను తీసుకుంటా నుంచని ఇక తీసుకొచ్చి వదిలిపెట్టిపోయారు. మళ్ళీ గొడవ వచ్చేంత వరకు బాగానే ఉన్నారా అందరూ? మధ్య మధ్యలో చికాకులు చేస్తానే ఉన్నారు. చికాకులు అంటే ఏం చేసేవాళ్ళమ్మా? సీట్ పోటు మాటలే. మా ఆయన ఎందుకు అంటాడు, అసలు మా ఆయన మా ఆయన నీకెళ్ళి జోడుగా మా ఆయన ఎందుకు అంటాడు అని మా అత్తనే, మా నాన్న మీద నిందలు వస్తావని నువ్వు అనేది. ఒకరోజు పంచాయతీ పెట్టించారు. అయితే వాళ్ళ తరపున చుట్టాలు మొత్తాన్ని పిలిచారు, 100 మందిని పిలిచారు. అంటే ఇక మా అక్కళ్ళు ఎవరు రాలేదు. మా అమ్మకే చెప్పింది, ఇంకెవరికి చెప్పలేదు. ఎవరు? వాళ్ళు చెప్పలేదా, నువ్వు చెప్పలేదు? వాళ్ళు ఎవరు చెప్పలే మీ ఇంట్లో వాళ్ళకి? ఎందుకు పరుగు తీసుకోవటం అని మా అమ్మ వాళ్ళు ఎవరికి చెప్పలేదు. ఆ తర్వాత మీ మామగారు నిన్ను ఎప్పుడు ఏమనలేదా? ఇంకా అంతకు ముందు చేసిండు. ఇక ఆ గొడవ అయిపోయిన తర్వాత మన మధ్యన అడిగిండు. నీ మధ్య ఎప్పుడు? చాన్నాళ్ళు అవుతుంది అడిగి. ఏమడిగాడు? కవిట్లోకి రా ముద్దు పెట్టుకుంది. మళ్ళీ అంటే ఈ గొడవలు ఎన్ని అయిన తర్వాత కూడా, ఇన్ని పంచాయతీలు ఎన్ని జరిగిన తర్వాత కూడా అడిగాడు. ఇది జరిగి ఎన్నాళ్ళు అయిందమ్మా లాస్ట్? ఎప్పుడు అడిగాడు? ఇది జరిగి సంవత్సరం అవుతుంది. సంవత్సరం అవుతుంది. సరే, నీకేం కావాలి చెప్పు స్వాతి, నేనేం మాట్లాడాలి వాళ్ళతో? మా ఆయన నాతో మంచిగా ఉంటే చాలు, అందరు నాతో మంచిగా ఉండి నన్ను బాగా తీసుకుంటే చాలు. కానీ మా అమ్మ వాళ్ళు నా దగ్గర రావట్లేదు. ఎప్పటి నుంచి రావట్లేదు సార్? గొడవైన కాడి నుంచి. అంటే ఎవరన్నా రావద్దన్నారా? ఎవరు రావద్దన్నారు? అంటే ఈ గొడవ కడుపు పోయిన కాడి నుంచి ఇక మా అమ్మ నీ చచ్చివారి నిద్ర చేయడానికి వెళ్ళింది కదా, ఇంకా ఆ నాటాన్ని కాడి నుంచి మా అమ్మ అసలు రావట్లేదు. నువ్వు అడిగావా అమ్మని ఎందుకు రావట్లేదమ్మా అని? ఏమొచ్చాను మీ ఆయన ఎట్ట అంటుంటే అని అంటుంది. మీ నాన్న? నాన్న అసలు రాడుగా. ఎప్పుడు రాడు. సరే, ఇప్పుడు నీ ఇంట్లో వాళ్ళు నిన్ను ప్రేమగా చూసుకోవాలి, అమ్మ నాన్న అప్పుడప్పుడు వచ్చి నిన్ను చూడాలి, నీతో మాట్లాడాలి, అందరు నీతో ప్రేమగా ఉండాలి, మీ మామగారు నీతో అసభ్యంగా ఇంకోసారి ప్రవర్తించకూడదు. అంతే కదా నీకు కావాల్సింది? అదేనా? అమ్మ నాన్నలు రావాలి, వాళ్ళు ఎప్పుడు ఫోన్ చేస్తా ఉండాలి, అత్త మామ మంచిగా ఉండాలి. సరే, నేను మీ ఆయన్ని పిలుస్తాను ఇప్పుడు. మీ పేరేంటండి? నాగబ్రహ్మ. మీకు అన్నలు తమ్ముళ్ళు ఉన్నారా? 2 తమ్ముళ్ళు ఉన్నారండి. 2 తమ్ముళ్ళు. చదువుకుంటున్నారా? ఒకళ్ళు చదువుకుంటున్నారు, ఒకళ్ళు కార్పెంటర్ పని చేస్తున్నారు. పెళ్ళిళ్ళు అయిపోయే వాళ్ళకి? కాలేదండి. లేదు. మీరు ఎక్కడ పని చేస్తున్నారు? జగ్గేపేట అండి. జగ్గేపేట. ఉండే జగ్గేపేటనా? పెనగంచిపూర్ అండి. సరే, మీరు అందరూ కలిసే ఉంటారు? అందరం కలిసి ఉంటామండి. స్వాతి ఏం చెప్తుందంటే, తను పెళ్లి చేసుకున్నాక 1 yearకి తను ప్రెగ్నెన్సీ వచ్చిందని, అంతకుముందు మీ నాన్నగారు అంటే వాళ్ళ మామగారు ఆమెతో 2-3 సార్లు అసభ్యంగా ప్రవర్తించారన్న సంగతి చెప్పింది నాకు. ఆ విషయం మీకు చెప్పిందా తను? చెప్పలేదండి. ఇప్పుడు తను ఏంటంటే పాప మాట్లాడితేనే తన కళ్ళమ్మటి నీళ్ళు వస్తున్నాయి. అంటే చాలా ఒక అసహాయ స్థితిలో ఉంది తను. మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాక అన్నీ వదిలేసి మీరే ప్రపంచం అనుకొని వచ్చింది తను కదా. తనకి ఏదైనా కష్టం అంటే ఆ కష్టం మీది కూడా. ఇప్పుడు తను చెప్పింది నేను అంతా విన్నా. మీరేమనుకుంటున్నారు? అసలు మీ సైడ్ ఏంటి? మేమిద్దరం అన్యోన్యంగా ఉంటున్నామండి. ఉండటానికి ఇక్కడ నుంచి వాళ్ళ ఇంటికి పండగకి వెళ్ళిన సంక్రాంతికి, ఆ రోజు నుంచి వాళ్ళ నాన్నగారు బాగా నా మీద సీరియస్గా వస్తున్నారు ఏదన్నా మాట్లాడినా కూడా. ఎప్పుడు? పండగ రోజు నుంచి, సంక్రాంతి నుంచి, పెళ్ళైన కాడ నుంచి. పెళ్ళైన ఎన్ని రోజులకి జరిగింది ఇట్లాగా? 2 నెలలు అండి. 2 నెలల్లో. 2 నెలల్లో ఊరెళ్ళింది తను. ఊరెళ్ళి వచ్చిన తర్వాత వాళ్ళ నాన్నగారు నీ మీద కోపడుతున్నారు. దేనికి ఏది మాట్లాడినా కూడా సీరియస్గా మీదకి వస్తున్నారు.
ఓసారి వాళ్ళకి పండగకి వెళ్తే శ్రీరామనవమికి ఈ అమ్మాయిని తీసుకొని వెళ్ళినాం. ఒక రోజు ముందు రమ్మన్నారు. నేను అన్న డోర్స్ పెట్టే పని ఉన్నా, ఇద్దరం కలిసి వస్తాం ఒకరోజే, అట్లా పంపించను ఒక్కదాన్ని అని చెప్పి తెల్లారి ఇద్దరం కలిసి వెళ్ళినాం. వెళ్ళాక కార్పెంటర్ పనికి వెళ్ళి వచ్చి తెల్లారి వెళ్ళాక వాళ్ళ నాన్నగారు సాయంత్రం 4 అన్నం తినమన్నారు. మధ్యాహ్నం తిని వచ్చాం, ఇప్పుడు మాకు వద్దని అన్నాం. బాగానే ఉన్నాం. అప్పుడు బాగానే ఉన్నాక సాయంత్రం అసలు ఎవరు రమ్మంటే వచ్చారా మీరు మొహం మార్చుకొని కూర్చుంటున్నారు అంటే, నేను ఎక్కడ కూర్చుంటే వాళ్ళందరూ వచ్చి అక్కడ కూర్చోరంట. వాళ్ళు ఎక్కడ కూర్చుంటే లేడీస్ అక్కడికి వెళ్ళి నేను గుంపులో కూర్చోవాలంట. నువ్వు మందలో గడవవు అని చెప్పి నా మీద సీరియస్గా లేచారు. వారం రోజుల వరకు అసలు ఏం తినకుండా ఉన్నానండి అక్కడ. ఆ ఇంట్లోనే వారం రోజులు ఏం తినకుండా ఉన్నా. బాత్రూమ్ దగ్గర వేసినా కూడా మంచం రోడ్డు అమ్మట ఆడే పడుకున్నా ఇద్దరం. నేను ఇంట్లో పడుకున్నాను మంచం అడిగితే, నువ్వు పోయి లోన్ వేసుకోవని కోడలను లోన్ వేసుకోమని మంచం మా ఇద్దరు బయట వేసారు. వరండాలు వేసుకుందామని వస్తే అడిగి తాగొచ్చి సోఫా వేసుకొని పడుకుంటా అక్కడ. తాగుతారు. వాళ్ళ మదర్ నన్ను చూడంలోనే 100 రూపీస్ ఇస్తే మందేసి వచ్చి కాము కూర్చుంటాడు. మేము ఇద్దరం ఏదైనా అనుకునేటప్పుడు వచ్చి అక్కడ నిలబడతారు. ఇద్దరు 3 పిల్లలు ఇద్దరు వచ్చి అక్కడ నిలబడతారు. ఏదైనా అనంలో సీరియస్ అవుతారు. నేను తనని శ్రీరామనవమి అయిపోయాక వసంతం అయిపోయాక వెళ్దామన్నా, రానంది. తెల్ల 2 రోజులు ఉండి వెళ్దామన్నా, ఓ నెల రోజులు ఉండి వెళ్దామన్నా. నేను రాను, నా ఇష్టం వచ్చినప్పుడు వస్తా అని అంటే వాళ్ళ నాన్నగారు బ్యాట్ తీసుకొని కొట్టడానికి వస్తే బ్యాట్ గుంజుకొని వాళ్ళ వదినకి ఇచ్చింది బ్యాట్. అది ఏడే ఉంటుంది, నువ్వు మగోడు అయితే బయటకు వచ్చి బతికించుకో. అంటే ఏంటి, మీ అమ్మ నాన్న దగ్గర ఉండొద్దని అన్నారు? ఉండొద్దని అంటాడు. అది ఇది పెళ్ళైన ఎన్ని రోజులు జరిగింది ఇలాగా? సంవత్సరంన్నర తర్వాత. అంటే అప్పటికి అమ్మాయికి కడుపొచ్చిపోయింది పోయినప్పుడు కదా, కడుపొచ్చిపోయింది. అప్పుడు మీరు ఆ అమ్మాయి మీద అబాండం వేశారు, నీ వల్లే తప్పు జరిగింది, నువ్వే ప్రెగ్నెన్సీ తీసేసావు అని అన్నారా మీరు? నేను అనలేదండి. అక్కడికి వెళ్ళి వచ్చా వాళ్ళ ఇంటి దగ్గర, ఇక్కడికి వచ్చాక కడుపు పోయిందని చెప్పాక వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మలు అరవడానికి వచ్చారు. మీరు పిల్లనైతే ఏమన్నా మాకండి, ఇప్పుడు బలం లేదు కాబట్టి ఈ సంవత్సరం కాబట్టి వచ్చే సంవత్సరం పిల్లగాళ్ళు పుడతారు, లేకపోతే ఒక 5 సంవత్సరాల దాకా ఆగుతాం మేము అట్నే. ఇప్పుడు మీరు పిల్లల మట్టికి ఏమనొద్దని చెప్పినాం. నాన్న అమ్మలు కూడా అలానే చెప్పారు, అలానే ఉన్నారు, వెళ్ళిపోయారు చెప్పి. అంటే మధ్యలోనే చాలా చెప్పింది అమ్మాయి. పెళ్ళి అయిన సంవత్సరం తర్వాత వాళ్ళ ఇంటికి మీరు వెళ్తే వాళ్ళు మిమ్మల్ని సరిగ్గా చూడలేదు, మిమ్మల్ని అవమానపరిచారు, ఇదంతా మీరు చెప్తున్నారు. ఈ మధ్యలో చాలా కథ జరిగింది. ఈమె చెప్పిన ప్రకారం ఈ మధ్యలోనే మీ మామగారు అదే మీ ఫాదర్ ఆమెతో మిస్బిహేవ్ చేశారు, అంటే ఆమెతో అసభ్యంగా ప్రవర్తించారు. ఇవన్నీ జరిగిన తర్వాతనే మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళారు. సో ఆబ్వియస్గా ఒకవేళ ఇవన్నీ జరిగిన తర్వాత మీరు అక్కడికి వెళ్ళుంటే ఇన్ని మనస్పర్ధలు వచ్చాయి కాబట్టి మీ ఇద్దరి మధ్య, అమ్మాయి చాలా బాధపడింది కాబట్టి వాళ్ళు ఆది మనసులో పెట్టుకుని మీ మీద కోపంగా బిహేవ్ చేసి ఉండొచ్చు, లేకపోతే ఈ అమ్మాయి రాననడానికి కారణం కూడా ఇదే అయి ఉండొచ్చు. సో ఇవన్నీ జరిగా లేదా అన్నది ముందు మనం తెలుసుకోవాలి. ఇప్పుడు ఎదురెదురుగానే ఉన్నారు కాబట్టి మీరిద్దరు, ఎందుకంటే రేపు ఏం జరిగినా మీరిద్దరే కలిసి బ్రతకాలి కదా. మీ అమ్మ నాన్న ఉండరు, వాళ్ళ అమ్మ నాన్న ఉండరు. జీవితాంతం ఆమె నీ కోసం ఉండాలి, మీరు ఆమె కోసం ఉండాలి. ఏ కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా మీ ఇద్దరే చూసుకోవాలి తప్పితే మీకు మధ్యలో వచ్చి చేసే వాళ్ళు ఎవరు ఉండరు. ఈ రోజు నేను మాట్లాడతా, అలాగే ఎవరు వచ్చి మాట్లాడతారు? ఎవరు ఏం చెయ్యరు. సో అందుకని మీరిద్దరు ఓపెన్ గా తను ఏమనుకున్నదో అడుగుతుంది, మీరు దానికి సమాధానం చెప్పండి. ఇప్పుడు తను చెప్పిన ప్రకారం మీ నాన్నగారు ఆమెతో అట్లా బిహేవ్ చేశారా? ఏమ్మా అడుగు. చేశారన్న సంగతి మీకు తెలిసినప్పుడు, తర్వాత తెలిసింది మీకు, అప్పుడు మీరు ఆ అమ్మాయిని సపోర్ట్ చేయలే, మీరేమన్నారు? మా నాన్న అట్లా చెయ్యడు అన్నారు. అంటే ఆయనకి తెలియకుండా కూడా మీరు కనుక్కొని ఉండొచ్చు. అంటే ఇప్పుడు తాను మిమ్మల్నే కదా నమ్ముకొని వచ్చింది, ఇంకెవరితో చెప్పుకుంటది? సో మీరు కూడా ఏం చేశారు, చాలా బ్లైండ్ గా అసలు మా ఫాదర్ది తప్పే లేదు అన్నట్టే మీరు ప్రవర్తించారు. కనీసం తను ఎందుకు చెప్తుంది అన్నది కూడా మీరు ఎవరు ఆలోచించలేదు. సో దాని వల్లనే తను అంత బాధపడి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి రానంది. ఆ తర్వాత మీరు చెప్పారు, సరే వాళ్ళ ఇంటికి వెళ్ళారు, మిమ్మల్ని సరిగ్గా చూసుకోలేదు. సో నేనేమంటానంటే అలా సరిగ్గా చూసుకోకపోవడానికి కారణమో, లేకపోతే ఈ అమ్మాయి రాకపోవడానికి కారణమో ఈ సంఘటనలే. ఇలా జరిగినప్పుడు తను ఎట్లా వస్తానంటది? మీ నాన్నని ఎప్పుడు మీరు అడగలేదు కదా, ఇట్లా జరిగిందా, ఎందుకు ఇలా అంటుంది అంటే డెఫినెట్గా ఆయన లేదనే చెప్తాడు అనుకోండి, చేశానని అంటారు, ఎవరు ఒప్పుకోరు చేసిన. సరే ఇష్యూస్ జరిగిన తర్వాత కూడా మీరు ఎందుకు పంచాయతీ పెట్టారు? తర్వాత ఏం జరిగింది చెప్పండి. పంచాయతీ వాళ్ళ నాన్నగారు పెట్టించారండి. వాళ్ళ నాన్నగారు ఇది ఈ గొడవ తర్వాత పెట్టించారు. గొడవ తర్వాత పంపించడానికి పంపించారు, వాళ్ళు పెట్టారు మీటింగ్. పంచాయతీలో ఏమైంది? మీటింగ్ లో పెడితే ఈ అమ్మాయి నాకు మా అమ్మకి అసలు ఇష్టం లేదు, మేనమామలు మా నాన్న వల్ల బలవంతం మీద చేసుకున్న ఈ పెళ్లి, నాకు ఇష్టం లేదని అన్నదండి. పంచాయతీ పెట్టినప్పుడు ఏంది మీ ఇద్దరు కలిసి ఉంటారా అని అన్నారు. అంటే మేము కలిసి ఉండుటే ఇష్టపడతాంలే కానీ మా మావయ్య అన్న మాటలకి నాకు ఆ ఇంట్లో ఉండబుద్ధి కావట్లేదు, ఆ ఇంట్లో ఉన్న కాడి నుంచి ఏదోలాగుంది, మనసు అంతా ఇరిగిపోయింది, నేను వేరే అయితేనే ఉంటా లేకుంటే ఉండనని అన్నా. మా అమ్మ వాళ్ళు ఫోన్ చేసినా స్పీకర్ ఆన్ చేసి పక్కనే నించుంటాడు, వాళ్ళు అనే మాటలన్నీ ఇంటిని ఉంటాడు. మీ అమ్మ ఇలా అంటుంది ఏంది, అలా అంటుంది ఏంది అని ఫోన్ పెట్టేసిన తర్వాత ఊరికొకటే గొడవ. అలా చేశారా మీరు? ఆ ఫోన్ పని చేయదండి, అది స్పీకర్ ఆన్ చేస్తే స్పీకర్ ఆన్ చేయరండి.
మళ్ళీ మమ్మల్ని ఫోన్ చేస్తే స్పీకర్ ఆన్ చేస్తారు. ఈ మధ్య ఫోన్ పాడైంది కాబట్టి ఇప్పుడు స్పీకర్ ఆన్ చేస్తున్నారు. మళ్ళీ అలా అంతకు ముందు ఫోన్ పని చేస్తానే ఉంది. సరే స్పీకర్ పని చేసినా పని చేయకపోయినా వాళ్ళ అమ్మ చెప్పింది మీరు వినాల్సిన అవసరం ఏముంది? స్పీకర్ పని చేయదండి. ఆ అమ్మాయికి లైట్ గిన్ రాదు. స్పీకర్ ఆన్ చేసి ఇస్తాం మాట్లాడిద్ది. తర్వాత ఏమన్నా మాట్లాడి మేము అని చెప్పిందంటే ఏం చెప్పిందో నాకు గుర్తులేదు, నాకు ఏం రాలేదంటది. ఏది అడిగినా అలానే అంటారు. నాన్నగారు కన్న బిడ్డలాగా చూసుకుంటుందండి. అలా మాట్లాడుతుంది ఆ అమ్మాయి. ఎవరు మీరు బిడ్డలా చూసుకోండి. నాన్న చూసుకుంటుంది అలా. మీరు అమ్మ నాన్న. మీ అమ్మ నాన్న. అమ్మ నాన్న. సరే ఇప్పుడు మీ అమ్మగారిని ఒకసారి పిలుద్దాం. ఆవిడేం చెప్తారు? మీ పేరేంటన్నారమ్మా? కుమారి అండి. కుమారి. మీకు ఇద్దరు కొడుకులా? ముగ్గురు కొడుకులు. ఈయన పెద్ద ఆయన. స్వాతి మీ కోడలు. స్వాతికి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి మీ ఇంట్లో. ఇప్పుడు తను ఏం చెప్తుందంటే పెళ్ళైన సంవత్సరం లోపలే, అంటే సంవత్సరం తర్వాత తనకి కడుపు వచ్చింది కదా, కడుపు పోయింది. ఈ కడుపు రావడానికి ముందే మీ భర్త తనతో అసభ్యంగా ప్రవర్తించారన్నది తను చెప్పిందంట. పంచాయతీ అప్పుడు మీ అందరికీ తెలిసింది. ఆ తర్వాత మీరు ఎప్పుడన్నా అసలు మీ ఆయన అట్లా ప్రవర్తించాడా అని చూసారా? అడిగారా? మీ ఆయన అడిగారా ఎప్పుడన్నా? పంచాయతీ తర్వాత కూడా అడగలే. ఎందుకు అడగలేదమ్మా? అంటే మీరు ఆయన అట్లా చేసి ఉండరని మీరు అనుకున్నారా? చేయడని మీకు నమ్మకం. అంటే మరి అలాంటి ఒక అబాండం, అంటే అలాగా ఒక అబాండం ఒక ఆడపిల్ల వేస్తుంది ఎవరి మీద జరగకపోతే? వెయ్యరు కదా. ఆ రోజు చెప్పిన రోజు కాకుండా తెల్లారే అమ్మ పనికి వెళ్ళాక సున్నం వేయడానికి వెళ్ళిపోయారు. సున్నం వేయడానికి వెళ్ళినప్పుడు నేను తలుపులు పెట్టొచ్చి అడుగుతున్నాను నాన్నని. ఎలా చెప్పారు శివాజీ గారు ఇప్పుడు అడుగుతున్నా అనే ఇంటికాడ అడుగుతున్నా. మధ్యాహ్నం అమ్మ లంచ్కి వచ్చింది. మీ ఇద్దరం అరుచుకునేటప్పుడు ఈ అమ్మాయి చెప్పినప్పుడు అడుగుతున్నా నాన్నని. నేను గుళ్ళోకి వచ్చి ప్రమాణం చేస్తా, అది ఏమంటే అది చేస్తారా? బిడ్డలా చూసుకుంటా అట్ట అంటున్నారు, నువ్వు ఇంట్లో ఉండి బిడ్డలా చూసుకుంటున్నాడు ఆ అమ్మాయిని, ఏమైనా తేడా చూస్తున్నానేమో, మంచిగా చూస్తున్నా అని. ఇప్పుడు వాళ్ళ నాన్న వాళ్ళ నుంచి 10 సంవత్సరాల దాకా మా అమ్మ పంపించున్నాడు పోతే ఆ అమ్మాయి మారట్లేదంటే ఈ 4 నెలలు బాగానే ఉంది. అడగండి ఏమైనా ప్రాబ్లం చేశారు? ఈ 4 నెలలు ప్రాబ్లం ఉందని తను చెప్పలేదే. అందుకే మరి మేము చూసుకుంటున్నామన్నా అండి. అలా స్నానం చేసేటప్పుడు చూసినప్పుడు కూడా నేను చెప్పినమ్మా అట్లా చేయకూడదు, ఆమె చిన్నపిల్ల, మన కోళ్ళు, మనకే పరువు నష్టం పని. సో అతను చూసాడు స్నానం చేసినప్పుడు? చూడలేదమ్మా. అట్లా డోర్ తీయిపోయింది. అట్లా తీయిపోయాక నేను గజ్జించాను. అంటే అతనికి తెలిసే తీయిపోయాడు? ఆమె లేదనుకొని. మరి ఆమె లేదనుకొని తీసినప్పుడు మీరు ఎందుకు ఆయన తిట్టారు? ఇలా చేయకూడదు మన కోళ్ళని మీరు ఎందుకు అంటారు? నేను చూసిన కదా ఆమెలో. అవును, అప్పుడు మీరేమనాలి? నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉంటాయా, బుర్రా బుద్ధి ఉందా, పిల్ల బాత్రూమ్ లో ఎవరు ఉన్నారని చూసుకోవాలి కదా, అలా అనాలి. కానీ అలా చేయకూడదు మన కోడల్ని చూడకూడదు అని మీరు అంటే, మీరు అన్నది ఎలా ఉందంటే అది కావాలని చూసినట్టు. కోడలే కదండి అందులోకి వెళ్ళింది. మీరు గబగా వెళ్ళి తీస్తున్నారు, మన పొరువే పోద్ది. కాదమ్మా, మీరు చెప్పే దాంట్లో ఒక క్లారిటీ లేదు. ఇప్పుడు నేనేమంటున్నానంటే తెలియకుండా బాత్రూంలో ఎవరున్నారో తెలియకుండా తలుపు తీస్తే అప్పుడు మనం ఏమని తిడతాం? బుద్ధుందా చూసుకోవా ఎవరున్నారని బాత్రూంలో అంటాం. ఇప్పుడు మీరేమన్నారు? మన పరువు పోద్ది కదా మన కోడలు పిల్ల అని అంటే అర్థం ఏంటి? ఆయన కావాలని చూసినట్టే. ఆయన మనసులో మాట నాకు తెలియదు కదా. మనసులో మాట తెలియదమ్మా, బట్ ఇప్పుడు మాట ప్రకారం మీరు అన్న దాంట్లోనే తెలుస్తుంది. హలో, రాంబాబు గారా మాట్లాడేది? అవునండి, నాగబ్రహ్మచారి వాళ్ళ నాన్నని. నమస్తే రాంబాబు గారు, నేను జీవిత మాట్లాడుతున్నానండి, రాజశేఖర్ గారి భార్యని. అదే, నమస్తే మేడం గారు. నమస్తే. రాంబాబు గారు, ఇప్పుడు మీ కోడలు స్వాతి, మీ అబ్బాయి నాగబ్రహ్మం గారు, మీ భార్య అందరూ నా దగ్గర ఉన్నారండి. అవునండి. అదే ఇప్పుడు స్వాతి వచ్చి తన కష్టం, తను పడుతున్న బాధ మాతో చెప్పుకోవడానికి ఇక్కడికి వచ్చింది, ఈ బతుకు జట్కా బండి ప్రోగ్రామ్ కి. అవునవును. తను ఇప్పుడు మెయిన్ గా తన బాధ ఏంటంటే పెళ్ళైన కొత్తలో మీరు ఆమెతో అసభ్యంగా ప్రవర్తించారని చెప్తుంది. లేదండి, అవన్నీ కావాలని కాల్చుకోవటమే. 3 నెలల గర్భిణి ఆ బాబుని మనం ఎలా అంటాం? 40 రోజులు సంఘంలో కూడా చెప్పడం కూడా అంతే చెప్పింది. ఏమని చెప్పింది? ఇదే 40 రోజులు గర్భిణి, నేను పిల్లగాని ముద్దు పెట్టుకుంటా పట్టుకుని అని చెప్పింది. నేను అన్నది ముఖ్యం కాదమ్మా, మీ అమ్మ మీద మీకు నమ్మకం ఉంటే మిమ్మ కానీ మీ నాన్న కానీ మీ ఇష్టమైన గుళ్ళోకి వస్తా, నేను నా పిల్లతో పాటు నువ్వు, నేను ఎందుకమ్మా? ఇప్పుడు వాళ్ళ అమ్మ మీద నాన్న మీద లేకపోతే గుళ్ళు మీద ప్రమాణాలు చేస్తే నిజాలు అబద్ధాలు అయిపోగదండి. ఇప్పుడు తను అలాగ జరగని పక్షంలో ఒక ఆడపిల్ల అలా జరిగిందని చెప్తుందా ఎవరన్నా? అలాంటి అబద్ధాలు చెప్తారా? నా పిల్లతో పాటు చూసుకున్నా నేను. మా బజార్ వాళ్ళని అడగండి, చెబుతారు. సార్, ఇలాంటి విషయాలన్నీ బజార్ వాళ్ళకి తెలిసి చేస్తామండి, బజార్ వాళ్ళని అడగడానికి. వినండి రాంబాబు గారు, నేను చెప్పేది ఒకటి వినండి. ఇప్పుడే మీ భార్య కూడా ఏమన్నారంటే, బాత్రూంలో ఒకసారి ఆ పిల్ల స్నానం చేస్తుంటే ఈయన వెళ్ళడం జరిగింది, అప్పుడు నేను కూడా తిట్టానమ్మా అన్నారు.
నేను అన్నాను ఎందుకు తిట్టారండి ఆ అమ్మాయి స్నానం చేస్తుంటే? నేను అసలు అట్లా చూసేవాడిని కాదండి. మరి ఎట్ట చూసేవాళ్ళండి? అసలు ఏ రకంగా నేను అమ్మాయి భావించుకున్నా, నా పిల్లలాగానే నేను భావించుకున్నా. నేను ఒకటే చెప్తాను రాంబాబు గారు, ఒకటి మటుకు ఏంటంటే, అంటే నేను ఆ అమ్మాయి సైడ్ మాట్లాడలే, ఆ అమ్మాయి చేసిన తప్పులు కూడా ఉన్నాయి. ఒక ఆడపిల్ల ఇలాగ నేను స్నానం చేస్తుంటే ఎవరో చూశారు, అదే మా మామ చూశారు, లేకపోతే మా మామ నన్ను ఇలా అన్నారని ఒక ఆడపిల్ల జరగని విషయాన్ని చెప్పడం అనేది నాకు తెలిసి జరగదండి. అలాంటి అబద్ధాలంటే తనని తను అసహ్యం చేసుకునే విధంగా ఏ స్త్రీ మాట్లాడదు, జరగకపోతే అలాంటి ఒక ఇన్సిడెంట్. ఆ అమ్మాయి మాట్లాడుతుంటేనే ఆ అమ్మాయి కళ్ళమంట నీళ్ళు, ఆ అమ్మాయి మనసులో బాధ. మీ ఇంటికి ఆ అమ్మాయి వచ్చేసరికి ఆ అమ్మాయి వయసు ఎంతండి? 15 సంవత్సరాలు. చిన్నపిల్ల, తనకి జీవితం అంటే ఏంటో తెలియదు, పెళ్ళంటే ఏంటో తెలియదు, సంసారం అంటే ఏంటో తెలియదు కదా. అలాంటి సిచ్యువేషన్ లో అలాగ ఇప్పుడు పోనీ ఆ పిల్ల చాలా మెచ్యూర్డ్ ఏజ్ లో ఉంది, సో ఇలా ఒక ప్లాన్ చేసి ఇలా చెప్పింది నా గురించి అనడానికి కూడా ఆ పిల్ల వయసు పర్మిట్ చేయడు. స్వాతి మాట్లాడుతుంది, మీరు స్వాతికి సమాధానం చెప్పండి. మావయ్య ఏందమ్మా? నువ్వు చూడలేదా? నేను అసలు చూడలేదు. మరి ఎందుకు చూస్తూ దేవుడికే తెలుసు, నీకే తెలుసు. గంజీరు పోయిన రోజు బయట పిల్లలు పగలు కడుతుంటే నువ్వు అడగలేదా కూలర్ లో నీళ్లు పోస్తుంటే? నువ్వు అట్లా మాట్లాడుతున్నారు, మరి ఎందుకు మాట్లాడుతున్నారు మీకే తెలుసు, దేవుడికే తెలుసు. అంటే నేనే కావాలని చెప్పుకుంటున్నానా? అది నీకే తెలుసు, నేనంటే చెప్పాను. ఇప్పుడు అత్తయ్య నా మీద పని మొత్తం వేసిపోతుంది, ఇల్లు చేస్తున్నావు నువ్వు. మీ పక్కన ఎవరండి మాట్లాడేది? రాంబాబు గారు. నా పిల్లలాగా చూసుకొని నాకు 3 వినండి రాంబాబు గారు, వినండి ముందు మీరు మీ మాటల్లో నాకు ఏమాత్రం నమ్మకం ఎందుకు కలగట్లేదంటే, ఫస్ట్ ఆ అమ్మాయి స్నానం చేస్తుంటే మీరు బాత్రూమ్ దగ్గరికి వెళ్ళారు, అది మీ భార్య కూడా ఒప్పుకున్నారు. అది కావాలని చూసారా, తెలియకుండా వెళ్ళారా, అది వేరే విషయం. అది ఆవిడకి తెలియదు, ఆమెకి తెలియదు, మాకు తెలియదు. ఆమెకు తెలుసు మీరు కావాలని చూసారని తన అనుకుంటుంది, మీరు కావాలని చూసారా లేదా అన్న విషయం మీ ఒక్కరికే తెలియాలి. కానీ మీరు బాత్రూమ్ దగ్గరికి అయితే వెళ్ళారు. నేను వెళ్ళినా దేం పని మీద వెళ్ళాలి, కానీ నాకు ఆ ఉద్దేశం అసలు లేదండి. అదే ఇది ముందేమన్నా అసలు నా బాత్రూమ్ పక్కకే వెళ్ళలేదు అన్నారు. అలాంటప్పుడు మీరు నిజం చెప్తున్నారు నేను ఎలా అనుకోవాలి? సో తను చెప్పిందే కరెక్ట్ అనిపిస్తుంది నాకు. ఇప్పుడు మీరు అంత ఇదిగా అన్నారు కాబట్టి ఒకవేళ ఏదైనా పనుండి గాబు కాడికి పోతే పోవచ్చు, బాత్రూమ్ గాబు 2 అక్కడే ఉన్నాయి. ఆ అమ్మాయి కూడా అక్కడే. ఏంటి పక్క పక్కనే ఉన్నాయి? బాబు బాత్రూమ్. నేను అసలు అది కూడా గమనించలా. ఆ అమ్మాయిని అడగమంటాడు చెప్పింది కావాలంటే. ఇప్పుడు ఆ అమ్మాయి చెప్తుంది కదా, స్వాతి చెప్పు, నువ్వు నీ రూమ్ లోకి ఆయన ఎప్పుడు రాలేదు, రావు అని అంటున్నారు. నువ్వేం చెప్పావు? ఇప్పుడు నువ్వు అబద్ధం చెప్తున్నావా, ఆయన నిజం చెప్తున్నారా? నేను అబద్ధం ఎందుకు చెబుతానండి కదా. నువ్వు చెప్పు, మరి రూమ్ లోకి రాలేదు అని అంటున్నారు. ఆయన అడగండి. ఆయన రూమ్ లోకి వచ్చిండండి, నేనే తలుపులు వేసుకుంటున్నా అప్పుడే. అయితే అవతల డోర్ అంటే 3 గదులు కాబట్టి పక్క పక్కన ఉంటే అవతల డోర్ కి తలుపు వేసే ఉంటుంది, లాకర్ వేసే ఉంటుంది. అయితే ఈ తలుపు కూడా వేసుకుంటుంటే వచ్చిండు. అయితే అప్పుడే టాబ్లెట్లు వేసుకుందామని వేసుకుంటుంటే వచ్చిండు. ఒకసారి మనం పట్టు చూపి అమ్మ మనవుని చూస్తా అని అన్నాడు. అంటే తప్పు మావయ్య, ఇలాంటివి అడగకూడదు నువ్వు అని నేను అన్నా. రాంబాబు గారు నీకు సమాధానం ఏంటి? 40 రోజులకండి ఏం కానొస్తుంది పట్లో, నేనేం చూపించమంటా. మరి ఆ అమ్మాయి ఎందుకు చెబుతుందో ఏందో నాకు తెలియట్లేదండి. 40 రోజులకి ఏం కనబడద్ది, 30 రోజులకి ఏం కనబడద్ది నేను అడుగుతానంటే అదే సమాధానం. అడగాలనుకున్న వాళ్ళు 10 రోజులకి అడగచ్చు, 15 రోజులకి అడగచ్చు. వాళ్ళ అమ్మగారి ఇంట్లో అట్లా ట్రైనింగ్ ఇచ్చారు ఆ పిల్లకి. సార్ మీరు ముందు సమాధానం ముందు చెప్పేటప్పుడు ఏమన్నా అసలు ఏం మాట్లాడుతుందమ్మా, అసలు నేను అలా అడగడం ఏంటి, అలా చేయడం ఏంటి, పిచ్చిగా ఉంది అనడం వేరేనా, లేకపోతే 40 రోజులకి 30 రోజులకి ఏం కనపడద్దని నేను అడుగుతాను అనడం ఏంటండి? ఆ లాజిక్ ఏంటి? ఇలాగ ఎవరు మాట్లాడతారంటే తప్పు చేసిన వాళ్ళే మాట్లాడతారు. నిజంగా నాకైతే అలాగే అనిపిస్తుంది. ఏమ్మా నా మాటలు కరెక్ట్ అని మీ భార్య కూడా అంటున్నారు ఈ పక్కన. ఇప్పుడు సమాధానం ఏమనాలి? చిచ్చి అసలు ఏం మాట్లాడుతుందమ్మా పిల్ల, అర్థం ఉందా, నాకే వినడానికి బాధగా ఉందా అంటారా? 30 రోజులకి చూస్తావా, 40 రోజులు చూస్తావా అంటారమ్మా? మాట్లాడితే నేనేం చెప్తానండి, మీరేం చెప్పలేరు. కరెక్టే, మీరు ఏం చెప్తారు చెప్పండి. మీరు ఏదో చెప్తారని మేమే మిమ్మల్ని అడగలే. నేను యాక్చువల్గా మీతో మిమ్మల్ని లైన్లో తీసుకున్నది కూడా ఏంటంటే, తప్పులు జరిగి ఉండొచ్చు ఎవరి జీవితంలో అన్నా. ఒకవేళ నిజంగా అలా జరుగున్నా మీరేమనాలి, ఏదో పొరపాటున ఏదైనా జరిగినా కూడా ఆ పిల్ల మిస్అండర్స్టాండ్ చేసుకున్నా, ఇక్కడ నుంచి మేము జాగ్రత్తగా చూసుకుంటామమ్మా, ఆ పిల్లని నమ్మకంతో మా ఇంటికి రమ్మని చెప్పండి అని మీరంటే అది వేరే. ఇప్పుడు మీరు చెప్పేదానికి ఒక్కొక్క దానికి లాజిక్ మాట్లాడుతున్నారు మీరు. వచ్చిన కాడ నుంచి అలా ఉందో. రాంబాబు గారు ఒక్క నిమిషం, ఇక్కడ మీ భార్య ఉన్నారు, ఆవిడలో నాకు చాలా నిజాయితీ కనిపిస్తుంది. ఆవిడ ఏది మాట్లాడినా చాలా కరెక్ట్ గా మాట్లాడుతున్నారు, నిజం మాట్లాడుతున్నారు. అనుకోవటమేనండి, నేను చెప్పలేను అంతకన్నా నా దగ్గర సాక్ష్యాలు ఇవన్నీ అలాంటి కాదు అనే ఒక మాట నమ్మకంగా నేను చెప్పగలుగుతా. అవును, మీకు ఏమైనా మీ వారికి రాత్రులు కనబడదా అమ్మా?
మెదడువాపు జబ్బు వచ్చింది. మెదడువాపు జబ్బు వచ్చింది. మీకు రాత్రిపూట కనబడవా కళ్ళు? లేదండి, కన్ను ఆపరేషన్ చేసుకున్న మెదడువాపు జబ్బు వచ్చింది 20 ఏళ్ల కింద. సరే, ఓకే రాంబాబు గారు, నేను మళ్ళీ మాట్లాడతాను. నాకేమనిపిస్తుందంటే డెఫినెట్గా ఆయన సైడ్ ఏదో మిస్బిహేవియర్ జరిగింది కదమ్మా. సో అందుకని మీరు నిజం మాట్లాడితే మనం దీన్ని ఎట్లా సాల్వ్ చేద్దాం ఈ ప్రాబ్లం అన్నది చూద్దాం. చెప్పండి అమ్మ, ఇప్పుడు మీ ముందే మాట్లాడాం మీ భర్తతో. ఇప్పుడు మీరు నా తప్పైపోయిందమ్మా అని అంటున్నారు. సో నాకేమనిపిస్తుందంటే డెఫినెట్గా ఆయన సైడ్ ఏదో మిస్బిహేవియర్ జరిగింది కదమ్మా. సో అందుకని మీరు నిజం మాట్లాడితే మనం దీన్ని ఎట్లా సాల్వ్ చేద్దాం ఈ ప్రాబ్లం అన్నది చూద్దాం. సో ఇప్పుడు ఆయన మాటల్లో నేను ఈమె చెప్పినట్టుగా ఆయన చేశాడని నేను అనకపోయినా, బట్ ఆయన సైడ్ నుంచి ఎంతో కొంత తప్పుడు బిహేవియర్ అయితే జరిగింది ఈ అమ్మాయితో. సో ఈ అమ్మాయి అదే బాధతో ఇలాగా బిహేవ్ చేస్తుంది. సరే, ఇప్పుడు ఆ అమ్మాయి కూడా ఏమంటుందంటే, స్వాతి ఇప్పుడు ఇంతవరకు నీదే తప్పు అన్నారు అందరు, సరేనా? ఇప్పుడు మీ అత్తగారే నీ ముందు ఆవిడ చాలా మంచి ఆవిడ, నిజంగా నువ్వు అదృష్టవంతురాలివి, నీకు మంచి అత్తగారు దొరికారు, అలాగే నీ భర్త కూడా మంచి ఆయన. సో నేనేమన్నా అలాగని మీ మామగారు చెడ్డ నేను అంటలే. అంటే మన మనసు అనేది అది చాలా భయంకరమైన ఒకటి. ఆ బుర్ర ఉంటుంది చూసా, ఒక్కొక్కసారి చాలా చండాలంగా ప్రవర్తిస్తుంది. అలాగా ఆయన ఏ సిచ్యువేషన్లో ఎందుకు అలాగ ఆయన చేశాడో మనకు తెలియదు. మొత్తానికి ఆయన అయితే ఏదో తప్పు చేశాడు అనేది మేము నమ్ముతున్నాం, అందరమే నమ్ముతున్నాం. నువ్వు కూడా ఇక్కడ నుంచి ఇప్పుడు ఆ అమ్మాయి ఏమంటుందంటే, నాకేమీ వద్దు, నేను నా భర్తతో సుఖంగా సంతోషంగా ఉంటా, నన్ను జాగ్రత్తగా చూసుకోవాలి. అందరూ ఊర్లో ఇప్పుడు నేను ఆ పంచాయతీ పెట్టినప్పటి నుంచి అందరూ నన్ను చీటికి మాటికి ఏదో ఒకటి అంటున్నారు. మీరు బాధపడకండి అమ్మ, అందరు ఏదో ఒక మాట అంటున్నారు, నువ్వు ఇలా చేసేసావు, నువ్వు అలా చేసావు. ఈవెన్ మీరు కూడా కోపంలో మా పరువు తీసావు, లేకపోతే మీ నాన్న మీ భర్త మా పరువు తీసావు, 10 మందిలో మమ్మల్ని ఇలా చేసావు. ఎవరు రానిట్లేదండి. ఏ యూనియన్ కి? కార్పెంటర్ యూనియన్. ఇలా పెట్టేసరికి మీటింగ్ లో ఎవరు రానిట్లేదు. ఓహోహోహో, ఏమని పెట్టేసరికి ఇట్లాగా ఇలా పెడితే ఈ అమ్మాయి అప్పుడప్పుడు ఒక్కోసారి మంచిగా ఉంటే మా ఇంటికి వెళ్ళి నేను మేస్త్రి దగ్గర పనికి వెళ్తాను, వాళ్ళ నాన్న వెళ్తాడు. ఈ అమ్మాయి వెళ్ళినప్పుడు అలా పండక్కి అటు మా తాతయ్య వస్తాడు, వచ్చినప్పుడు ఫైనాన్స్ పుల్ ఏం జరిగింది, మీరేం చేసేది మొత్తం చెప్పుకొని మాట్లాడుకుంటారు ఇద్దరు అని మంచిగా ఉంటే మొత్తం చెప్పిద్ది, లేకపోతేనే ఏం చెప్పదు. నవ్వుకుంటే ఏదన్నా అన్నా కూడా సీరియస్ అయితే అమ్మ. ఆ అమ్మాయికి ఒకటి కొద్ది చెప్తే రాదు, ఒక్కోసారి ఏం రాపోయినా అట్నే మాట్లాడిద్ది. కింద ఎదురుంగా మనిషి పడ్డా కూడా ఎదురుంగా చూసుకుంటుంది కూడా, గంజి చంపుతున్నా కానీ నేను చూడలేదని అన్నది. ఎదురుంగా దెబ్బ తగిలినా కూడా టవర్ గాడి అసలు వేసుకోదు, బాత్రూంలో పోతే ఎట్ట గుంజి ఎట్ట అంటది కానీ పడదా అంచుకు బెద్దంలో. ఎన్నోసార్లు నేను దగ్గర పోయి చెప్పొచ్చు అడగండి. తలుపు గడి ఇంట్లోకి వచ్చి బట్టలు మార్చుకునేటప్పుడు కూడా గడి నేనే చెప్పా అమ్మాయికి. ఆ టైంలో కొట్టడానికి వెళ్ళినా కూడా అమ్మ అడ్డం ఊరికి వచ్చి ఆ అమ్మాయి మీద దెబ్బ పడితే నీకు తాడేస్తా అన్నది. అడగండి, రోగల బండ తీసుకొని కొట్టడానికి వస్తే కొట్టి చంపేసినా కూడా మా అమ్మే కదా, వదిలేచ్చు కానీ అప్పుడు ఎందుకు వచ్చినావు, ప్రేమ ఉండబట్టే కదా. ఆడికి వెళ్తే అట్ట అసలు వాళ్ళ బ్యాచ్ లో కలిస్తే ఈ పురుగు ఆడ నుంచి వచ్చిందో అన్నట్టు చూస్తుంది మిమ్మల్ని. వాళ్ళ నాన్న అన్నం తిన్నావు ఇది అంటే వారం రోజులు తినకుండా ఉంటే ఇంటికి వచ్చి హాస్పిటల్ పాలైతే డబ్బులు ఎన్నో ఇచ్చి పుట్టి వచ్చా అంటే మహిళా మండలం ఆమె బయట డాక్టర్ని పిలిస్తే ఆ డాక్టర్ వద్దని ఆమె పంపించింది ప్రత్యేకంగా. ఆయన గారు 12 గ్లూకోజ్లు ఎక్కిచ్చా చెబితే అప్పుడు నమ్మింది మహిళా మండలం వాళ్ళ పెద్దమ్మ. ఈ అబ్బాయికి ఏం జరిగినా మాకు సంబంధం లేదు పెద్దమ్మ, పొమ్మని అబ్బాయిని చెబుతున్నాం, హోటల్ ఆడ మొత్తంలో కూర్చుండు అని మాట్లాడింది. అడగండి ఏమ్మా. అయితే పండగ తీసేపోయినప్పుడు మా అమ్మ అనేది పెళ్ళప్పుడు పోయారుగా మీరు అమ్మంటనే, అప్పుడు వండలేదుగా, ఇప్పుడన్నా 10 రోజులు ఉండండి అని వండమన్నాడు. అయితే పొద్దున పూట టిఫిన్ చేసింది, టిఫిన్ చేయానంటే నాకు వద్దన్నాడు. మేము మా ఇంట్లో 8 7 అన్నం తింటాం, అన్నం పెట్టేనా అంటే నాకు వద్దన్నాడు. వచ్చిన రోజు నుంచి పోయేదాకా అసలు అన్నమే తినలేదు. ఏం అన్నం తింటలేదు అని అంటే నాకు వద్దు, నేను తిన్ను, పాదందా అని అంటాడు. మా అమ్మ అంటది పెళ్ళప్పుడు కూడా ఉండలేదుగా, ఇప్పుడన్నా 10 రోజులు ఉండి మీకు కూడా సంతోషంగా ఉంటుందిగా అని అన్నది. ఆ గుడికాడికి వెళ్ళినంతసేపు ఎంతసేపు ఇంకా దేవుడు పెళ్లి చేస్తున్నారు, ఎంతసేపు ఇంకా దా ఇంటికి పోతుందా అని అంటాడు. ఇంటికి వచ్చినంతసేపు అందరు ఇంట్లో తిరుగుతూ ఉన్నారు. 7 ఇంట్లో మంచం అంటుండు, అందరు తిరుగుతూ ఉన్నారు. అని అంటాడు, ఏంది గాల, ఏంది ఇంట్లో ఎప్పుడు ప్రశాంతంగా ఉండేది, మీరు వచ్చిన కాడ నుంచి గాలేంది అని అన్నీ అంటాడు. ఆ బెడ్రూమ్ వరకు ఆ పెద్ద కోళ్ళకి అప్పుడు చెప్పా, నువ్వు పడుకుంటా వంటగదిలో పడుకోండి, నీ ఫ్యాన్ లేదు పడుకోలేను, అమ్మాయి తెలుసానంటే వరండాలో కురుకొచ్చి వాళ్ళమ్మ మంచం వేసుకుంటది. బయట ఇంకేడేమని నేను రోడ్డు మీద. అయితే 7 మంచాల పంపు వచ్చింది, గాబులకు నీళ్ళు వేసి రావాలిగా. అయితే ఆ దారిలోనే మంచి ఉంది, నేను అన్నా ఈ మంచం తీస్తా లానం ఫ్యాన్ కింద రూమ్ లో పడుకోమంటే అతను ఎందుకు బయట పడుకుంటానండి. మరి వాళ్ళ నాన్న చెప్తే ఏంది భయపడుతున్నా వాడికి, ఏం చేస్తారు ఇంటికి పోతే రూమ్ ఇయ్యం, అది పెద్ద కోళ్ళకి అప్పు చెప్పా, అరే మీరు పోయి రూమ్ లో పడుకోండి రా, వాళ్ళు ఆడే పడుకుంటారు అట్టం, వాళ్ళ మిస్సెస్ తీసుకొచ్చుకొని ఆడేసుకోవడం. ఉండు అలాగన్నాడా లేదా మీ నాన్న? అదొకటి చెప్తున్నా, ఇంటికి అల్లుడు వస్తే అల్లుడికి ఇవ్వాల్సిన మర్యాద ఇవ్వాలి కదా. అంటే అతను ఫ్యాన్ లేకని కాదు కదా, మీరు అగౌరవ పరచిపెట్టే కదా అతను బాధపడ్డాడు, అతను బయట పడుకోవాలన్నాడు.
తప్పు స్వాతి, నీ సైడ్ కూడా తప్పులు ఉన్నాయి. నేను ఇప్పుడు మీ మామగారి విషయం నువ్వు చెప్పావు, నేను మాట్లాడా. మంచిగా చూసుకున్నా చూసుకోలేదనే చదువుతుంది అలా కదా. తప్పమ్మా. నువ్వు చూసుకుంటే చూసుకోలేదని ఎవరు అనరు. నువ్వు మాట్లాడే మాటలను బట్టి నాకు అర్థం అవుతుంది, అలా అతను మాట్లాడే మాటలను బట్టి నేను అర్థం చేసుకోగలను ఎవరిది తప్పు జరుగుతుంది ఇక్కడ, ఎవరు ఒప్పు చెప్తున్నారు, ఏంటి తప్పులో నాకు చాలా ఈజీగా అర్థమైపోతుంది. మీరు కలిసి ఉండాలి అంటే ఓపెన్గా మాట్లాడుకోవాలి. ఇప్పుడు అందుకని నేను ఇద్దరిని ఎదురెదురు పెట్టా. నీకు మనసు లేదున్నా ఇప్పుడే అడిగేసాయి, నీకు మనసు లేదున్నా ఇప్పుడే అడిగేసాయి. నువ్వేం కావాలనుకుంటున్నావు వాళ్ళ దగ్గర నుంచి. అలాగే ఆ అమ్మాయి ఏమన్నా తప్పులు చేసినా నీకు అనిపిస్తే ఆ అమ్మాయిలో ఏం మార్పు రావాలనుకుంటున్నావు అది చెప్పు. నాకేం లేదండి, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఒక్కళ్ళే మంచి చూస్తే చాలు నాకు. అలాగే ఈ అమ్మాయిలో ఏం మార్పు రావాలి? కలిసిపోవడమేనండి మాలో, ఇంకేం మార్పు లేదు. ఓకే, మాలో కలిసి ఉండటం. సరే నువ్వేమనుకుంటున్నావు చెప్పు. నన్ను మంచిగా చూసుకుంటే చాలు, నా ఫ్యామిలీ నాతో ఉంటే చాలు. ఈ ఫ్యామిలీతో నువ్వు హ్యాపీగా ఉంటే చాలు. ఇంకొకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, పెళ్ళైన తర్వాత నేను ప్రతి ఆడపిల్లకి చెప్తున్నది ఒకటే, పెళ్ళి అని జరిగిన తర్వాత ఎలా అనుకున్నా ఇవాళ ప్రైమ్ మినిస్టర్ గారి దగ్గర నుంచి ప్రపంచం మొత్తం ఆడవాళ్ళకి సమాన హక్కులు, ఆడవాళ్ళు ఇంత పవర్ఫుల్, విమెన్ లిబరేషన్, అది ఎంత మాట్లాడినా కూడా పెళ్ళి అన్నది అయిన తర్వాత పుట్టిల్లు అంటే మన అమ్మ నాన్న అక్క తమ్ముడు చెల్లి వీళ్ళందరూ సెకండరీనే, ఫస్ట్ అత్తవారిల్లే. అలాగైతేనే మనం సంతోషంగా ఉండగలం కదా. సో అందుకని నువ్వు కూడా కొంచెం వాళ్ళ అటు ఇటు అన్నా కూడా అర్థం చేసుకొని, ఆవిడ అత్తగారు ఒక మాట అన్న మీ అమ్మాయి అన్నట్టుగా అనుకొని, మామగారు తప్పుగా బిహేవ్ చేస్తే నేను క్షమించమని నేను అనడాలి, అందుకని అతను తిట్ట. ఇంకొకసారి ఆయన బిహేవియర్ అట్లా ఉంటే మటుకు అమ్మ మీరు మొత్తం ఆమెకి ఇప్పుడు సపోర్ట్ ఇవ్వాలి, ఇంట్లో ఆమెకు సేఫ్ గార్డ్ చేయాలి, ఆమెకు భద్రత అన్నది మీ చేతుల్లోనే. నేను మిమ్మల్ని నమ్మే ఆ అమ్మాయి నా ఇంట్లో ఉండమంటున్నా, నాకు ఇప్పుడు ఆయన మీద నమ్మకం లేదు, ఈవెన్ మీ కొడుకు మీద కూడా అంత నమ్మకం లేదు నాకు. మీ ఇద్దరు మాటల్లో నాకు మీరు చాలా నచ్చారు, మీరు చాలా కరెక్ట్గా అర్థం చేసుకున్నారు. సో మిమ్మల్ని నమ్మే నేను ఆ అమ్మాయి నా ఇంట్లో ఉండమంటున్నా. అలాగే ఇప్పుడు ఇక్కడ ఈ ప్రోగ్రాంలో మనకి డాక్టర్ గారు ఒక ఆయన వస్తారమ్మా. ఆయన సైకలాజికల్గా మన మనసులు ఎట్లా ఉంటాయి, మీ భర్త అట్లా ప్రవర్తించుంటే ఎందుకు అట్లా చేసుంటాడు, అతని ప్రవర్తన వల్ల ఆమెలో ఎట్లాంటి మార్పు వచ్చింది, తను ఎందుకు అలా బిహేవ్ చేసింది, ఇవన్నీ కూడా ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మీరు అది వింటే మీకు అర్థం అవుతుంది మన మనసులు అసలు ఎట్లా ఉంటాయి, మనం ఎందుకు అట్లా ప్రవర్తిస్తామని. ఆయన్ని లాయర్ గారు ఉంటారు, ఆవిడని కూడా పిలుస్తా, ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడి మీరు అన్నీ తెలుసుకొని హ్యాపీగా ఉండండి వెళ్ళి. సరే వీళ్ళ కేసు విన్నారు మీరు, స్వాతి. ఇప్పుడు యాక్చువల్గా ఇక్కడ మెయిన్ నాకు అనిపించింది మెయిన్ ప్రాబ్లం వాళ్ళ ఫాదర్ ఇన్ లా, ఆ మామగారి దగ్గర నుంచి ఆయన మెయిన్ కల్ప్రిట్ అక్కడ స్టార్ట్ అయింది. తనలో ఒక అభద్రత అన్నది వచ్చేసి తనని ఎవరు అర్థం చేసుకోవట్లేదు అన్న దీంతో తను ఇంకా వాళ్ళ ఫ్యామిలీ అందరూ కూడా ఇతని కొంచెం ఇల్ట్రీట్ చేయడం అన్నది కానీ వాళ్ళ బిహేవియర్ కానీ, సో దానితో ఇద్దరి మధ్య ఈ మనస్పర్ధలు మాట అనుకోవడం, వాళ్ళిద్దరూ కలిసి ఉండాలని. అలాగే వాళ్ళ అత్తగారు కూడా చాలా బాధ్యతగా ఉన్నారు ఆవిడ. ఐ మీన్ ద వే ఆవిడ అర్థం చేసుకున్నది కూడా సిచ్యువేషన్స్ సినారియో చాలా కరెక్ట్గా అర్థం చేసుకుంది ఆవిడ. సో మీరేం చెప్పాలనుకుంటున్నారు వాళ్ళకి? మేడం ఇప్పుడు చూడటానికి మనకి ఇది చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ కేసులో ఉన్నా కూడా మొత్తం మొదటి నుంచి చూస్తున్నప్పుడు కరెక్ట్ అయిన కొన్ని మెసేజెస్, అంటే సమాజానికి ఉపయోగపడేటటువంటి కొన్ని మెసేజెస్ మనకు క్లియర్గా కనిపిస్తున్నాయి మేడం. అందులో ముఖ్యంగా ఏంటంటే ఒక ఆడపిల్ల ఒక అత్తారింటికి వెళ్ళినప్పుడు తన సైకాలజీ ఎలా ఉంటుంది అన్నది ఒక సబ్జెక్ట్ మనం ముందు హైలైట్ చేయాలనుకుంటున్నాం. అంటే ఏంటంటే సెక్యూరిటీ అనే భద్రత అన్నది ఎక్కడ కావాలి. ఇప్పుడు ఒక సెకండ్ పార్ట్ ఆఫ్ నా లైఫ్, నా జీవితాన్ని నేను మొదలు పెడుతున్నాను. ఇందులో ఇదివరకు వచ్చినటువంటి భద్రత నాకు వచ్చినా రాకపోయినా ఇక నుంచి అయినా కూడా నాకు ఒక కొత్త లైఫ్ స్టార్ట్ చేస్తున్నాను. ఈ లైఫ్లో మాత్రం ఒక హోప్, ఎక్స్పెక్టేషన్స్, నాకు కావాల్సినవన్నీ నాకు వస్తాయి అన్న హోప్తో ఒక ఆడపిల్ల అక్కడికి వెళ్ళటం అన్నది జరుగుతూ ఉంటుంది. అయితే ఏంటంటే కొంతమంది ఆడపిల్లలు ఏంటంటే ఎగ్జాక్ట్గా తన ఇంట్లో, తన పుట్టింట్లో ఎలా ఉందో ఇక్కడ అత్తగారి ఇంట్లో కూడా అలాగే ఉండాలి అనేటటువంటి భావంతో కొంతమంది వెళ్తూ ఉంటారు. కొంతమంది ఏంటంటే సర్దుకోవాలి, దిద్దుకోవాలి అన్నటువంటి పాత్రలో వెళ్తూ ఉంటారు. కొంతమంది ఏంటంటే 600 అయినా 106 అయినా కూడా ఎలా ఉన్నా కూడా నేను అడ్జస్ట్ అయిపోతాను అనేటటువంటి లెవెల్స్లో ఉంటూ ఉంటుంది. అయితే ఏంటంటే ఇక్కడ ఒక కీలకమైనటువంటి ఇష్యూ ఏంటంటే స్వాతి యొక్క సైకాలజీ, తన మంచి అమ్మాయి అయినా కూడా తన కొద్దిగా ఇమ్మెచ్యూరిటీ అన్నది ఉంది మేడం. తనకి ఏంటంటే ఆ ఇమ్మెచ్యూరిటీలో ప్రధానంగా మనకు కనిపించేటటువంటి అంశం ఏంటంటే తను కొద్దిగా అర్థం చేసుకునేటట్టు, మనుషుల్ని అర్థం చేసుకునేటటువంటి విధానం కొద్దిగా లోతైనటువంటి విధానంగా తను అర్థం చేసుకోదు. సో తను ఏంటంటే ఏదైనా పైనే చూస్తూ ఉంటుంది అన్నమాట, టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ అన్నట్టు. సో దానివల్ల ఏమవుతుందంటే కొద్దిగా లూజ్నెస్ ఆఫ్ టంగ్, లూజ్నెస్ ఆఫ్ యాక్షన్స్ మనకు కనిపించినాయి అనమాట తను చేసినటువంటి మొత్తం దీంట్లో.
అంటే వీళ్ళ వరకు నేను రాలేదు, ఇంకా అది చెప్తాను కానీ. సో దానివల్ల ఏమవుతుంది అంటే కనుక తన సెక్యూరిటీ గురించి ఆలోచిస్తూనే యువతల వాళ్ళకి తన మీద ఉండేటటువంటి నమ్మకం తగ్గిపోయే విధంగా తను ప్రవర్తించింది కొన్ని సందర్భాల్లో. దానివల్ల ఏంటంటే భావోద్రేకాలు, కోపాలు, తర్వాత ఏంటంటే మీరు చెప్పినట్టుగా ఇందాక మొత్తం అన్ని సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ అన్నీ కూడా అవుట్ ఆఫ్ కంట్రోల్ వెళ్ళిపోయినాయి అని మనం చెప్పుకోవచ్చు. అయితే ఇతను ఏంటంటే మేడం ప్రధానంగా ఇతని పాత్ర ఏదైతే ఉందో భర్తగా ఉండవలసినటువంటి పాత్ర దాన్ని కొంతవరకు ఎలివేట్ చేయాలి అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే తను ఏంటంటే ఇప్పుడు ఆ ఇన్సెక్యూరిటీ ఏదైతే ప్రధానంగా వాళ్ళ మామగారు వల్ల కలిగిందో, ఆ అభద్రతా భావం ఏదైతే కలిగిందో, ఇప్పుడు ఏంటంటే ఓకే మీరు నాకు అన్నం పెడతారా పెట్టరా, లేకపోతే నాకు కావాల్సినటువంటి బట్టలు కొనిస్తారా కొనివ్వరా అన్నటువంటిది ఒక అంశం అయితే కనుక, రేపొద్దు నేను అక్కడికి వెళ్తే కనుక ధైర్యంగా నేను స్నానం కూడా చేయలేనటువంటి పరిస్థితి అన్నది ఈ ఆడపిల్లకి రాకూడదు. అటువంటి సీరియస్ అభద్రతా భావంతో ఉన్నటువంటి అమ్మాయికి భద్రత కల్పించేటటువంటి ప్రధానమైనటువంటి కర్తవ్యం భర్త మీద ఉంటుంది. సో అది కాకుండా ఇప్పుడు ఏంటంటే ఆ భద్రత ఇవ్వకపోగా నాకు ఇంకా ఇది జరగలేదు అది జరగలేదు నువ్వు ఇలా చేయలేదు అలా చేయలేదు అని పెట్టేటప్పటికి ఆ అమ్మాయి పరిస్థితి ఆగమ్య గోచరంగా ఫుల్ కన్ఫ్యూజన్లోకి వెళ్ళిపోయింది. నాకు ఏం వస్తుంది ఏం రాదు అనేటువంటితో తను ఆటోమేటిక్గా ఒక కంక్లూజన్ ఒక క్లైమాక్స్కి వచ్చేసింది మేడం. అయితే ఇక్కడ ఈ మొత్తం ఎపిసోడ్లో ఉమెన్ ఆఫ్ ది మ్యాచ్ అని అనుకుంటే కనుక బ్రహ్మం గారు మిస్సెస్ గురించే చెప్పుకోవచ్చు. కుమారి గారు మీ పాత్ర చాలా మంచి పాత్రమో, చాలా మంచి రోల్ మీరు ప్లే చేశారు. నేను ఎప్పుడు ఒకటే అంటూ ఉంటాను, ఎంత పెద్ద జాయింట్ ఫ్యామిలీ అయినా అయ్యి ఉండొచ్చు, ఎన్ని సమస్యలైనా ఉండొచ్చు, మీలాంటి ఒక ఆడావిడ ఉంటే కనుక అటువంటి ఫ్యామిలీ చాలా ఈజీగా బ్యాలెన్స్ అవుతుంది అనేటటువంటిది. అయితే ఏంటంటే మీ పాత్ర కూడా మళ్ళీ ఇంకో చాట ఎలివేట్ చేసుకోవాలి. అది ప్రధానంగా ఏంటంటే మీ భర్తను కంట్రోల్ చేసేటటువంటి దాంట్లో. ఎందుకంటే మీరు మీ భర్తను కంట్రోల్ చేయలేకపోతే సమాజంలో ఇంకెవరు కంట్రోల్ చేయలేరు. సో ఇలాగే ఎవరి పాత్ర వాళ్ళని ప్లే చేయగలిగితే కనుక ఈ ఫ్యామిలీ చాలా హ్యాపీ ఫ్యామిలీ, కలకాలం ఇలాగే హ్యాపీగా ఉంటుందని నా ఉద్దేశం. అలాగే అమ్మాయి తిండి విషయంలో దాంట్లో తానే మీరు ఇంకా మీ బిడ్డలా చూసుకోవాలి. మీరు కూడా ఇప్పుడు ఆ పిల్ల మంచిగా ఉంటేనే కదా మనవడా మనవరాలు పుట్టాలి కదా. మీరు చెప్పండి మ్యామ్. చాలా మటుకు అంటే ఈ అమ్మాయికి మ్యారేజ్ అయింది 15 yearsకి, అంటే అది చైల్డ్ మ్యారేజ్ అని కిందకనే వస్తుంది. ఎన్ని చట్టాలలో ఎన్నిసార్లు ఎన్ని చోట్ల చెప్పినా కూడా 18 ఏళ్ళ అమ్మాయికి 21 సంవత్సరాల అబ్బాయికి అని అన్నా కూడా అది కూడా వీళ్ళు అవలంబించలేదు. ఇంకోటి వీళ్ళు మన మెయిన్ ఏం ఏంటంటే ఫ్యామిలీని నిలబెట్టాలి అని. కాకపోతే మీ మామగారు చేసిన పని మాత్రం అసలు ఎవ్వరూ హర్షణీయ చేసే పని కాదు. ఎందుకంటే అవి ఎంత భయంకరమైన సెక్షన్స్కి అట్రాక్ట్ అవుతాయంటే 354 ఆఫ్ IPC అవుట్రేజ్ మోడెస్టీ అంటారు. అంటే ఆడవాళ్ళ ఒక గౌరవాన్ని భంగం చేసే ఏ చర్య అయినా, అంటే అది ఆ యాక్ట్ ఎంత కులంకుశంగా వివరించిందంటే ఈవెన్ జెస్చర్స్, చూపులతోటైనా మాటలతోటైనా యాక్ట్లతోటైనా ఎవరినైనా ఏ ఆడవాళ్ళనైనా హింసించినట్టయితే ఆ సెక్షన్కి లోబరుస్తారు అని అంటారు. చూసి ఒకవేళ ఏదన్నా కూడా పదాలు ఉపయోగించిన అంటే అలాంటివన్నీ కూడా ఈ యాక్ట్లో ఉన్నాయమ్మా. ఒకవేళ ఆ అమ్మాయి, మన ఉద్దేశం అయితే ఇప్పుడు మేము వివరించే అవకాశం ఎందుకంటే అంత సీరియస్ అయినా ఆయన పని చేశారు కనుక ఆ సెక్షన్లోకి ఆయన అట్రాక్ట్ అవుతారు అని చెప్పడం. ఇంకోటి ఇక అమ్మాయి పంచాయతీ పెట్టడం మూలాన మీకు మానసికంగా బాధ అనిపించింది అని అన్నారు కదా. అలాంటి పంచాయతీలు ఇలాంటివి ఏమీ కాకుండా కౌన్సిలింగ్ సెంటర్స్లో పెడితే ఏమైపోతుందంటే అక్కడ ట్రైన్డ్ కౌన్సిలర్స్ ఉంటారు. అక్కడ వాళ్ళ పర్సనల్ విషయాలు మాట్లాడరు కనుక ఒక సిస్టమేటిక్గా మీకు కౌన్సిలింగ్ అనేది ఏర్పరుస్తారు. అలాంటిది కూడా మనం ఇక్కడ నుంచి వాళ్ళకి పంపిస్తే డెఫినెట్గా ఇది ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ అనేది దొరుకుతుంది. సో నువ్వు అదే ఫస్ట్ నువ్వు అర్థం చేసుకొని జీవితాన్ని ఏదున్నా ఫస్ట్ ఎలాంటి ఇన్సిడెంట్ జరిగినా ముందు మీ అత్తగారికి, నీ భర్తకి చెప్పాలి నీకు ఏ కష్టం కలిగిన. ఎందుకంటే నీకు జీవితంలో చేదోడు వాదోడుగా ఉండేది ఓన్లీ భర్తనే. ఈ రోజు నుంచి మీ అమ్మ రారు, మీ నాన్న రారు, ఎవ్వరు రారు. నీకు ఏదొచ్చినా నువ్వు ఫస్ట్ కాన్సన్ట్రేట్ చేయాల్సిందో, నీకు ఏ కష్టం వచ్చినా చెప్పుకోవాల్సిందో ఏదన్నా భర్తే. ఎప్పుడు ఎలాంటి ఇన్సిడెంట్ జరిగినా నువ్వు వెంటనే చెప్పాలి. నువ్వు చెప్పకపోవడమే పెద్ద తప్పు నీ జీవితంలో. అందువల్ల నీకు ఇన్ని ప్రాబ్లమ్స్. ఆ రోజే కనుక నువ్వు మాట్లాడుంటే ఇంత అర్థం చేసుకున్నావు, అప్పుడే అర్థం చేసుకున్నది. మొదటి ఇన్సిడెంట్ జరిగినప్పుడే చెప్పేసి ఉంటే ఆ రెండు కూడా జరిగి ఉండేవి కాదు. ఓకే, అలాగే మీ అమ్మ నాన్నతో నువ్వు సీక్రెట్గానే మాట్లాడుకో. ఆ అమ్మ ఏం మాట్లాడుతున్నా మీకు అనవసరం. అర్థమవుతుందా? నువ్వెంత భర్త అయినా అమ్మతో తను మాట్లాడుకునేది అమ్మే, నాన్నే. భర్తతో మాట్లాడే విషయం అమ్మతో మాట్లాడలేదు, అమ్మతో మాట్లాడే విషయం భర్తతో మాట్లాడలేదు. అంతే కదా. నువ్వు కూడా ఆ స్పేస్ అమ్మాయికి ఇవ్వు జీవితంలో. ఈ రోజు నుంచి నువ్వు ఆ అమ్మాయిని జాగ్రత్తగా చూసుకో. అటు వచ్చి కూర్చో, మీరిద్దరు పక్కన కూర్చోండి. లేకపోతే ఈ అమ్మాయిని ఇటు పంపించానా? సరే నువ్వు ఇటు వచ్చాయి. మీ
ఇద్దరికి ఒకటే నేను చెప్పదలుచుకుంటున్నా, ఏం జరిగింది అన్నది ఇంక మర్చిపోండి. ఇదంతా మన మంచికి. ఇప్పుడు మనకున్న కష్టాలు మనం మాట్లాడుకుంటేనే దానికి ఒక సొల్యూషన్ వస్తుంది. మనకు పరిష్కారం అనేది ఎప్పుడు వస్తుంది? కష్టాలు చెప్పుకుంటేనే, బాధలు చెప్పుకుంటేనే. ఇలా చెప్పుకున్నాం 10 మందికి తెలిసిందని మీరేం బాధపడాల్సిన అవసరం లేదు. ప్రతి ఇంటిలో జరిగేదే ఇది. ఇక్కడ నుంచి ఏది కూడా ఎవరి మనసులో ఏది పెట్టుకోవద్దు. మీ అమ్మా నాన్నకు కూడా చెప్పు, సరేనా? ఆడపిల్ల సామాజిక భద్రత కోసం ఎన్నో చట్టాలను తీసుకొచ్చి ప్రభుత్వాలు ఎంతో కృషి చేస్తున్నాయి. కానీ 4 గోడల మధ్య ఒక కుటుంబం లోపల ఆడపిల్ల భద్రత పరిస్థితి ఏమిటి? మీ ఇంటి ఆడపిల్లకు మీరిచ్చే గౌరవాన్ని బట్టే సమాజం మీ కుటుంబాన్ని గౌరవిస్తుంది. కన్న బిడ్డలనే కాదు, మిమ్మల్నే నమ్ముకొని ఎన్నో ఆశలతో మీ ఇంట్లో అడుగు పెట్టే మీ కోడల్ని కూడా కంటికి రెప్పలా, కన్న కూతురులా చూసుకోవడం మీ బాధ్యత.